వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మేము 2,80,00,000 మందికి ఇచ్చేసాం అంటే 1,38,00,000 ఓట్లు ఎందుకు వచ్చినాయి అన్నది ఒకటైతే, సొంత ఊళ్ళల్లో కూడా దెబ్బతిన్నారు వాళ్ళ ఏరియాల్లో. అది తమ కార్యకర్తలు అరాచకాలు చేస్తని పట్టించుకోకపోవడమా, లేకపోతే జనంలోకి వెళ్ళడం మానేసిన ఫలితమా అన్నటువంటిది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తాజా ఫలితాలు చూస్తుంటే వైసీపీ అధినేత జగన్ మేనమామ కమలాపురం వైకాపా అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి సొంత బూత్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకొని కమలాపురం నగర పంచాయతీ కేఅప్పాయనపల్లిలో 15వ వార్డు 27వ బూత్లో 333 ఓట్లు ఉంటే 285 పోలేని. ఇందులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొత్త కృష్ణ చైతన్య రెడ్డికి 141 ఓట్లు వస్తే రవీంద్రనాథ్ రెడ్డికి 132 వచ్చినాయి. పీలేరులో చింతల రామచంద్రారెడ్డికి 1988 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ఆయనకి సొంతూరులో తెలుగుదేశం పార్టీకి 353 ఓట్లు వస్తే వైకాపాకి 340 వచ్చినాయి, అంతకంటే తగ్గినాయి అనమాట. ధర్మాన కృష్ణదాస్కి సంబంధించి ప్రధానమైనటువంటిది బెందాళం, ఇది అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి 388 ఆధిక్యత వచ్చింది. ఇచ్చాపురం వైకాపా అభ్యర్థి పిరియా విజయ్ స్వస్థలం పలాసుపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బెందాళం అశోక్ 549 మెజార్టీ సాధించారు. అట్లాగే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత స్వగ్రామమైన దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో 25 ఏళ్ల తర్వాత మెజార్టీ సాధించింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకటరాజు 581 ఓట్ల ఆధిక్యత సాధించడం అన్నటువంటిది కీలకం. జక్కంపూడి రాజా ఓటు వేసిన 194 నెంబర్ పోలింగ్ కేంద్రంలో 105 ఓట్ల ఆధిక్యత తెలుగుదేశం అభ్యర్థి బలరాం కృష్ణ సాధించడం అన్నటువంటిది కీలకం. ఓవరాల్గా చూస్తే బలం అనుకున్నటువంటి చోట్లే బలహీనపడింది.